హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఇంతకుముందు వీడియోలో ఈ సంవత్సరం భోగి మేము ఎలా జరుపుకున్నామనేది చూపించాను కదా. ఈ వీడియోలో మేము సంక్రాంతి రోజు ఏం చేసామనేది, ఎలా టైం స్పెండ్ చేసామనేది చూపిస్తానండి. ముందుగా మేము సేమియా పాయసం అలాగే పులిహార అయితే చేసాము. యాక్చువల్గా సంక్రాంతి రోజు కొత్త బియ్యంతో పొంగలి చేస్తాం కదా, మేము ఆ పొంగలితో పాటు సేమియా కూడా చేసామన్నమాట. సో సేమియా మీకు పక్కా కొలతలతో ఎలా ఈజీగా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ రెండు అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే సేమియా తీసుకుంటామో అంతకు నాలుగింతలుగా మనం పాలు తీసుకోవాలి. ఏదైనా కూడా అమ్మ ఏం చేస్తుందంటే కొలతలు అనేవి చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చదువులో పడి ఏమీ వంటలు నేర్చుకోవట్లేదు కదండి. ఇలా కొలతలతో కనుక మనం నేర్చుకున్నామంటే ఈజీగా ఉంటుందని ప్రతిదీ కూడా మాకు మెజర్మెంట్స్తో చెప్తుందనమాట. సో మేము ఆల్రెడీ కొత్త బియ్యంతో పొంగల్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 చిన్న గ్లాసులకి మేము సేమియా అయితే తీసుకున్నాము. ముందుగా మనం ఏం చేయాలంటే ఆ సేమియా అంతా కూడా కొంచెం నెయ్యి వేసి చక్కగా వేయించాలండి. ఇవి మనం కలపెడుతూనే ఉండాలన్నమాట, మంట సిమ్లో పెట్టేసి. ఎందుకంటే సేమియా ఊరికే మాడిపోతాయి, అందుకని మనం కలపెడుతూ ఉండాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత, అంటే ఫ్రై అయిన తర్వాత ఇవి మనం పక్కన పెట్టేసేసుకొని మనం పాలు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. సో మనం ఏదైనా కూడా చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కదా. మనం ఇక్కడ ఇంత క్వాంటిటీ పాలే పోసుకోవాలని అయితే లేదు, మనం కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో పాలు కూడా మనం ఏ కప్ అయితే సేమియా తీసుకుంటామో అదే కప్తో మనం పాలు అనేవి తీసుకోవాలి. కొంచెం లూజ్గా అయినా పర్వాలేదు, మాకు బాగుంటుంది అనుకునే వాళ్ళు మొత్తం మెజర్మెంట్ అంటే వాటర్ కానీ పాలు కానీ మొత్తం కలిపి 6 గ్లాసెస్ తీసుకుంటే కనుక మనకి చక్కగా సరిపోతుంది. లేదు కొంచెం థిక్గా కావాలి అనుకున్న వాళ్ళు 3 గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక 5 గ్లాసెస్ పాలు, 1 గ్లాసు వాటర్ యాడ్ చేసి 6 గ్లాసెస్ నేను పాలు కలిపేసి పొయ్యి మీద అయితే మనం పెట్టేస్తాము. అయితే పాలు కాగగానే మనం సేమియా వేసేయాలండి. ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడే ఉండాలి. అండ్ మేము కొంచెం థిక్గా ఉండేలాగే తీసుకున్నామన్నమాట. సో అందుకని మేము 3 గ్లాసెస్, అంటే 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాసెస్ క్వాంటిటీలో మేము యాడ్ చేసాము. అండ్ మాకేంటంటే సేమియా తినాలనిపించింది, అందుకనే అమ్మ సేమియా కూడా చేసేసింది. అండ్ కంపల్సరిగా సంక్రాంతి అంటే మనం కొత్త బియ్యంతో బియ్యం పొంగలైతే చేయాలి. ఇక నేనైతే ఆ వీడియో తీయలేదండి బియ్య పొంగలి, కానీ బియ్య పొంగలి కూడా ఇలాగే మనం 1 గ్లాసు బియ్యం తీసుకుంటే పాలు కానీ వాటర్ కానీ మొత్తం కలిపి 6 గ్లాసెస్ కనుక మనం తీసుకున్నాము అంటే ఇంకా మళ్ళీ చూసే పని లేకుండా సరిపోతుంది. అండ్ సేమియా అంతా ఉడికిందండి. ఇప్పుడు నేను పంచదార తీసుకున్నాను. ఒకటికి అంటే నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే కనుక 1 సేమియా అయితే 1 షుగర్ తీసుకోవాలి. కానీ మేము ఇక్కడ ఏం చేసామంటే కొంచెం ఒక పావు గ్లాసు షుగర్ తగ్గించి 1.35 షుగర్ అయితే యాడ్ చేసాము. నార్మల్గా అంటే మోయినంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. యాజ్ పర్ మై సజెషన్ అయితే కనుక కొంచెం అంటే 1కి బాగా స్వీట్నెస్ వస్తుంది చల్లారేటప్పటికి, కాబట్టి 1 పంచదార అయితే తగ్గించుకున్నా చాలా బాగుంటుంది. అండ్ మనం ఈ సంక్రాంతికి కొత్త బియ్యంతో పొంగల్ ఎందుకు చేస్తాము అంటే, ఇప్పుడు సంక్రాంతి నెలలో అంటే జనవరి నెలలో మన పంట అనేది చేతికి వస్తుందండి. అందుకని ఏంటంటే కొత్త అల్లుళ్ళని అల్లుళ్ళని ఇంట్లోకి పిలిచి బియ్యం పొంగల్ చేసి పెడతారు. అలాగే పంట చేతికి వస్తుంది కాబట్టి పండగ అనేది పిల్లలతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తూ ఉంటారు. అండ్ సేమియా పాయసం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ మనం దీంట్లో నెయ్యి వేసేసి మనం దించుకోవాలి. అండ్ దించిన తర్వాత మనం బాండీ పెట్టేసి జీడిపప్పు కిస్మిస్ అన్నీ చక్కగా కొంచెం నెయ్యి వేసి వేయించుకొని మనం ఆ సేమియాలో అయితే వేసుకోవచ్చు. కొంచెం అంటే మనం అంటే మేము ఇక్కడ ఏంటంటే పొయ్యి మీద వేరే ఉంది కాబట్టి సేమియా దించిన తర్వాత జీడిపప్పు అయితే ఫ్రై చేసి వేస్తున్నామండి.
నార్మల్‌గా అయితే మనం ఆల్రెడీ ముందే వేయించి పెట్టేసేసుకున్నామంటే జీడిపప్పు వెంటనే దించగానే ఈ జీడిపప్పు కూడా సేమ్యాలో అనేది మనం వేసేసేయచ్చు. ఇలా పైనే వేస్తే గనక అవి మెత్తపడడం తొందరగా మెత్తపడవు. అదే మనం కలిపేసామనుకోండి తొందరగా మెత్తపడే అవకాశం ఉంటుంది కాబట్టి పైనే వేసేసుకోవాలి. ఇక మేము చేసిన రెండో రెసిపీ ఏంటంటే చింతపండు పులిహార. చింతపండు పులిహారలో వెరైటీ ఏముందండి అనుకోవద్దు. ఇక్కడ టెంపుల్ స్టైల్ అంటే మనం ఇంట్లో చేసేలాగా కాకుండా మనం గుళ్ళో ప్రసాదం పెడతారు కదండి, ఆ పులిహార అనేది టేస్ట్ వేరుగా ఉంటుంది కదా, అది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. అండ్ ఇవి కూడా నేను ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ నేను వేరొక సపరేట్ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఊరికే చూపిస్తున్నానండి, ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. అండ్ మేము సంక్రాంతి రోజు ఇంకా చాలా వెరైటీస్ అయితే చేసామండి. ఇంకా అంటే సేమియా పాయసం, అలాగే పులిహార, బియ్యం పొంగలి, వీటితో పాటు ముందు రోజు చేసిన అరిసెలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ కూరలు, ఇంకా వెరైటీస్ అయితే చాలా చేసాము. అండ్ ముందుగా మనము దీనికోసం ఏంటంటే చింతపండు పులిహారకి పొడి అనేది రెడీ చేసుకోవాలి. ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేయాలి. అంటే బాండీలో నూనె కానీ ఏమీ వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసి మనం మిక్సీ పెట్టి పెట్టేసుకోవాలన్నమాట. అయితే మేము జనరల్గా ఏం చేస్తామంటే ఈ చింతపండు పులిహారకి కావలసిన పొడి అనేది మేము ఒక్కసారి ముందే కొట్టేసి పెట్టుకుంటాము. మనం ఎప్పుడైనా పులిహార చేయాలి అనుకున్నప్పుడు పులుసు పిసికేసి దాంట్లో మనం ఈ ప్రాసెస్ అంతా చేసేయచ్చు అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే పొడి ముందే కొట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పులిహార చేసుకుంటూ ఉండే వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే నూగులు, ఈ చలికాలం నువ్వులు తినటం అనేది ఒంటికి చాలా మంచిదండి. కాబట్టే మనం తినే బెల్ల పరిసెలు కానీ ఏవైనా కూడా చలికాలం మన బాడీ టెంపరేచర్ అనేవి పెంచుతాయి అన్నమాట. అందుకని అంటే మన పెద్దలు ఏది చేసినా కూడా ఊరికే చేయలేదని చెప్తారు. ఏంటంటే ఏ సీజన్కి తగినట్లుగా ఆ సీజన్ ఫెస్టివల్స్కి మనం వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈ ఫెస్టివల్కి ఈ చలికాలం మనం బెల్లం అరిసెలు చేస్తాము. ఇక ఈ పొడంతా రెడీ అయిపోయింది కదా, మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు పులిహార ప్రాసెస్ చూస్తే ముందుగా ఆల్రెడీ నేను చింతపండు అయితే నానపెట్టి పులుసు పిసికేసుకున్నాను. ఇప్పుడు బాండీలో అంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అదే సేమ్ బాండీలో తగినంత నూనె తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి. నేను ఆ మెజర్మెంట్స్తో వేరే వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. మనకి పులిహార అనగానే ముందు గుర్తొచ్చేవి పల్లీలు. పల్లీలు లేకపోతే అసలు పులిహార టేస్టే ఉండదండి. కంపల్సరిగా పల్లీలు అయితే పులిహారలో ఉంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. మేమైతే అస్సలు పల్లీలు అనేది మిస్ చేయము. ఇంకా మన ఇష్టం, జీడిపప్పు కూడా కావాలి అనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా వేయించి వేసేసుకోవచ్చు. అయితే మేము మాత్రం ఓన్లీ పల్లీలే వేస్తాము. అండ్ ఇలా చక్కగా పల్లీలన్నీ కూడా ముందు నూనెలో వేయించి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలా పులిహార కానీ ఏవైనా చేసేటప్పుడు ఇలా పల్లీలు జీడిపప్పు వేయాలనుకున్నప్పుడు మనం ముందే అదే రోస్ట్ చేసేసి మనం తీసి పెట్టేసుకోవాలండి. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైనుంచి మనం అవి సర్వ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే ముందే మనము అన్నీ దాంట్లో వేసేసామనుకోండి, మనం తినేటప్పటికి ఏమవుతాయి అంటే పల్లీలు అవన్నీ కూడా మెత్తబడిపోతాయి. కాబట్టి మనం పైనుంచి కనుక వేసాము అంటే మనం తినేటప్పటికి కూడా చక్కగా రోస్టెడ్గా ఉంటాయి అండ్ కరకరలాడుతూ చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. సో ఇలా నూనెలో మనం తిరగమాత అంతా వేసేసుకుందాము. జనరల్గా నార్మల్ పులిహార ఏంటంటే ముందు పులిహార పులుసు ఉడకపెట్టేసేసి తర్వాత తాలింపు అవన్నీ వేసేసి మనం అన్నంలో అయితే కలుపుతాము. కానీ ఇక్కడ ముందుగానే తాలింపు పెట్టేసుకోవాలి. ఈ తిరగమాతలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా నేను వేసి పెట్టుకున్నాను కదండి పులిహార పొడి, ఈ పొడిని మనం యాడ్ చేయాలి.
ఇది క్వాంటిటీ అంటే మనం తీసుకునే రైస్‌ని బట్టి మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఏమి అవసరం లేదండి. కొంచెం సరిపోతుంది. అండ్ ఈ నూనెలో అంటే ఆల్రెడీ ఇది మనము డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ సేపు అయితే వేయించక్కర్లేదు. జస్ట్ ఆయిల్‌లో వేసేసి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసి ముందుగా మనం చింతపండు పులుసు పిసికి పెట్టేసుకున్నాం కదా! ఆ చింతపండు పులుసు కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. సో, ఇలా చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, పులుపు విరగడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలనమాట. అండ్ ఇంకొకటేంటంటే అండి, ఈ బిజీ లైఫ్‌లో ఈ పులిహారకి పులుసు ఉడకబెట్టడం ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ కాబట్టి అందరూ మనం ఇవి స్కిప్ చేస్తారు. కానీ దీనికి నేనొక టిప్ చెప్తానండి. ఏంటంటే, ఈ చింతపండు పులుసు అనేది మనం ఉడకబెట్టుకొని గనక ఫ్రిడ్జ్‌లో ఉంచితే నియర్లీ ఒక 15-20 డేస్ వరకు కూడా ఎలాంటి టేస్ట్ చేంజ్ అవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు. సో, మన బిజీ లైఫ్ అంటే జాబ్ హోల్డర్స్ ఇట్లా స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే, ఇలా పులిహార పులుసు కనుక ముందే ఉడకపెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి క్యారేజీ బాక్స్‌కి కానీ, మనం ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కానీ ఫాస్ట్‌గా మనము ఏమైనా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందనమాట. అంటే కర్రీస్ అవన్నీ చేసి మార్నింగ్ కర్రీస్ చేయటం ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా పులుసు ఉందనుకోండి, మనం కొంచెం రైస్ వండేసుకుంటాము. రైస్ వండేసుకొని పులుసు కలిపేసుకొని బాక్స్‌లో సర్వ్ చేసేసుకొని వెళ్ళడానికి అంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఇలా ట్రై చేయండి. మీకు టైం సేవ్ అవుతుంది అండ్ స్పీడ్‌గా కూడా వెరైటీ అంటే కర్రీస్ వేరుగా చేయకుండా ఇలా అప్పుడప్పుడు చేంజ్ లాగా కూడా ఉంటుంది. సో, ఇలా అయితే పులుసు అనేది ఉడికిపోతుంది. నేనిక్కడ బాండీ అయితే యూజ్ చేస్తున్నాను. అందరూ కంపల్సరీగా బాండీలో చేయాలని ఏం లేదండి. నార్మల్ గిన్నెల్లో కూడా మనము ఈ పులుసు అనేది ఉడకపెట్టేసుకోవచ్చు. నేనైతే కొంచెమే క్వాంటిటీ కాబట్టి బాండీలోనే నేను చేసేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే బాండీలో ఇలా స్పేస్ ఎక్కువ ఉన్న వాటిలో కనుక మనం పులుసు ఉడకపెట్టుకుంటే త్వరగా అది ఉడికే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నా అనమాట. అండ్ మీకు చూయించడానికి నేను ఫెస్టివల్ రోజు ఇలా పులుసు ఉడకబెట్టడం, పొడి తయారు చేయటం కూడా చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మేము ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాము. అండ్ ముందుగా వండుకున్నాను అన్నము. ఆ అన్నంలో కొంచెం కరివేపాకు, అలాగే ఉడకపెట్టుకున్న చింతపండు పులుసు అన్నీ కూడా వేసేసి చక్కగా మనం కలిపేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా క్వాంటిటీతో చూపిస్తాను. మీరింకా పులుపు, ఉప్పు ఇవేవి కూడా చూసే పనే ఉండదండి. మనం క్వాంటిటీ ప్రకారం గనక చేసుకున్నాము అంటే ఇక పర్ఫెక్ట్ అనమాట. మనం ఎన్ని కిలోల పులిహార చేసినా కూడా ఎలాంటి చేంజ్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము పండగలప్పుడు చేస్తే ఏంటంటే మనం టేస్ట్ చూడం కదండి దేవుడికి నైవేద్యం పెట్టే వరకు. కాబట్టి ఇలా పక్కా కొలతలతో కనుక మనం చేసుకున్నాము అంటే చక్కగా టేస్ట్ అనేది చూడకుండా ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ 2 మెయిన్ రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. పులిహార, అలాగే సేమియా పాయసం అండి. ఇంకొకటి వచ్చేసరికి బియ్య పొంగలి. ఆఫ్టర్ దట్ మేమందరం కలిసాం కదండి. అంటే ఇద్దరు సిస్టర్స్ అందరూ వచ్చారనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ చాలా ఫోటో షూట్స్ దిగాము. అండ్ ఆ రోజు పండగ రోజు ఈవినింగ్ టైంలో మా చిన్న చెల్లి వాళ్ళ పాపకు కూడా మేము భోగి పళ్ళు అయితే పోసామండి. ఇక్కడ చూడండి, ఎవరికి వాళ్ళు అందరూ కూర్చుంటే చక్కగా చెల్లికి పులిహార తినిపిస్తుంది. అండ్ ఈవినింగ్ 4 ఆ టైంలో మేము కైట్స్ ఎగరేసాము. అండ్ ఇది మా పెద్ద సిస్టర్ వాళ్ళ పాప అనమాట. నా వీడియోస్లో కూడా మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇది ఒక పాట పాడిందండి, చాలా చాలా బాగా పాడింది. అండ్ ఆ పాట కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ చూడండి, ఇది గాలిపటం ఎగరేస్తుంది. ఎలా ఎగరేస్తుందో చూసారా? చూడండి. అండ్ తిని వచ్చేసరికి చిన్న చెల్లి వాళ్ళ
పాప అనమాట. అండ్ కైట్స్ వచ్చిన దగ్గర నుంచి మనం గాలిపటం ఎప్పుడు ఎగరేద్దామని గొడవలోనే ఉంది. అండ్ ఫైనల్లీ ఫోటోషూట్స్ కోసం మేము ఎగరవేసినట్టయితే అనిపించింది. చిన్నదైతే బాగా ఎంజాయ్ చేసింది గాలిపటం ఎగరేయటంలో. అండ్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది గాలిపటం ఎగరేస్తుందో గాలిపటంతో అది వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. అసలు మామూలు గొడవ కాదండి, ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా చివరికి మేమేం చేసామంటే పక్కన ఒక రాడ్కి ఆ దారం కట్టేసాము, ఇది దాంతో వెళ్ళిపోతుందని. అట్లా బాగా గొడవ చేసింది. అండ్ అందరం కొంచెం సేపు ఫొటోస్ దిగేసాము గాలిపటం ఎగిరేస్తూ. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ మేము చిన్న చెల్లి వాళ్ళ పాపకు కూడా భోగిపళ్ళు పోతాము అని చెప్పి మేము ప్లాన్ చేసాము. అండ్ సో తను 1 ఇయర్ బేబీ కాబట్టి అసలు కూర్చోలేదండి, వాళ్ళ అమ్మని వదిలిపెట్టి. ఇంకా తను కూడా పక్కన కూర్చుంది. అండ్ పెద్ద పాపకు కూడా ముందు రోజు పోసాము, బట్ ఇద్దరిని కూర్చోబెట్టేసి చక్కగా మళ్ళీ భోగిపళ్ళు అనేది వేడుకగా, అంటే భోగి రోజు ఆల్రెడీ పోయించేశారు. అండ్ సంక్రాంతి రోజు జస్ట్ ఇక్కడ అందరం పోద్దామని వేడుకగా మళ్ళీ భోగిపళ్ళు అయితే ఇద్దరికి పోసామన్నమాట. ఇది కూడా చిచ్చర పిడుగండి ఇద్దరితో. అసలు నేను ఒక వీడియో వాయిస్ చెప్పడానికి, ఒక 10 మినిట్స్ వీడియోకి వాయిస్ చెప్పడానికి నాకు 3 డేస్ అయితే పట్టిందండి. ఇంకా చూసుకోండి ఎంత చిచ్చర పిడుగులో ఇద్దరు. అందుకని నేను ఈ సంక్రాంతి 3 డేస్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది. అండ్ చూడండి, చక్కగా కూర్చుంది పెద్దది. అండ్ చిన్నదైతే అసలు మామూలుగా కాదండి, అల్లరి ఎక్కువ అనమాట. చిన్ని కృష్ణుడు చేసినట్టు అల్లరి చేస్తుంది. అండ్ ఇలా సెకండ్ డే సంక్రాంతి రోజు మేము స్వీట్ హాట్, అలాగే భోగి పళ్ళు పోయటము, అండ్ గాలిపటం ఎగరేయటం, ఇలా ఇంకా ఎన్నో చేసామండి. అండ్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము. టెంపుల్కి మేము బాగా లేట్ నైట్ అయితే వెళ్ళాము. అంటే ఇక్కడ భోగిపళ్ళు పోయటం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము. అందుకే అక్కడ నాకు వీడియో అయితే తీయటం కుదరలేదండి. ఫుల్ చీకటి అయితే పడిపోయింది కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. అండ్ జ్యోతి వెలిగిస్తారు కదా, అది కూడా చూసామండి మేము శివాలయంలో. అయ్యప్ప స్వామి గుడిలో కూడా జ్యోతి వెలిగిస్తారు. ఆ టైంకి కూడా మేము అక్కడికి వెళ్ళి చూడగలిగాము. అండ్ ఇక ఇది చూసారా, ఇది అది నా ట్రైపాడ్ అనమాట వీడియోస్కి. మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 10 డేస్ ఈ ట్రైపాడ్ని, అది దాని మైక్ అంటండి, అది మైక్ లాగా యూజ్ చేస్తూ పాటలు అయితే పాడుతుంది. నేను ఆ పాట కూడా మీకు వినిపిస్తాను. చాలా బాగా పాడిందండి. అసలు ఆ పాట ఎప్పుడు నేర్చుకుందో కూడా నాకు తెలియలేదు. యూట్యూబ్లో వీడియోస్లో, అంటే చిన్నపిల్లల రైమ్స్ అవి వస్తాయి కదా, అందులో ఈ పాట ఉందంట. అది విని నేర్చేసుకుంది. సో మీరు ఇప్పుడు అది పాడిన పాట వినండి, మీకు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. పాడు. మాయగాడి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను, ఉత్తి మీద పాలు పెరుగు ఎక్కడించను, కొత్త పూట దొరకదమ్మ చిన్ని కృష్ణుడు, చీదరాన్ని మూతగట్టి చిన్ని కృష్ణుడు, చెట్టు మీద దాచనమ్మ చిన్ని కృష్ణుడు, ఎలా వచ్చనమ్మ కృష్ణుడు ఎలా వచ్చను, మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.